అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాగజ్ నగర్ లో ఒక విషయం జరిగింది, మీ అందరికి కూడా తెలుసు. అప్పటి వరకు గోతికాడ నక్కలా కూర్చున్న ఒక పెద్ద మనిషి ఎప్పుడెప్పుడు అంటే పవర్ లేకపోతే ఒక్క రోజు కూడా బతకలేని కోనేరు కోనప్ప గారు ఒక్క దెబ్బకు ఈ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ కలిసినట్టే ఇంకా నా బతుకు బస్ స్టాండ్ అవుతుందిరా బాబు అని చెప్పి వెంటనే ఆగ మేఘాల మీద ఎన్నడూ కలవని మామ అల్లుళ్ళు కలిసి కాగజ్ నగర్ లో, అవునా? ఎప్పుడు కూడా కలవని మామ అల్లుళ్ళు. మామ కాంగ్రెస్ లో ఉంటే అల్లుడు టీడీపీలు ఉంటాడు, మామ బిఎస్పీలు ఉంటే అల్లుడు కాంగ్రెస్ ఉంటాడు, మామ టిఆర్ఎస్ ఉంటే అల్లుడు కాంగ్రెస్ ఉంటాడు. అలాంటి వాళ్ళు ఒక్కసారి కూడా కలిసిండ్రు మిత్రులారా. కలిసి వాళ్ళు ఏం చెప్పిండ్రు? ప్రవీణ్ కుమార్ ద్రోహం చేసిండట. అయ్యా, ద్రోహం చేసింది నువ్వు కోనేరు కోనప్ప గారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి దయతోని ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి నీకు కావలసిన పోస్టింగులు గీస్టింగులు అన్ని కూడా నువ్వు తెచ్చుకొని నువ్వు ఈ కాగజ్ నగర్ పట్టణంలో చేయని దుర్మార్గం లేదు. నువ్వు కేసీఆర్ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాల్సిన వ్యక్తివి నువ్వు. ఇలా కేసీఆర్ గారినే విమర్శించే స్థాయికి వచ్చినావు. అదే విధంగా మేము ఆ రోజు ఈ 2 వాదాలు కలవాలి, తెలంగాణ బాగుపడాలి, లేకపోతే తెలంగాణను కాంగ్రెస్ నిలువున దోస్తది అని చెప్పి తెలంగాణను రక్షించనీకి ఆ రోజు చేతులు కలిపిన భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాత్రింబగళ్ళు శ్రమించి 3 సంవత్సరాలు నిధులు లేకుండా మన కోసం చేసిన రాజ్యాంగాన్ని కేంద్రంలో ఉండే బీజేపీ ఒక్క దెబ్బతో రద్దు చేసి బీసీలకుండే రిజర్వేషన్లు, ఎస్సీలకుండే రిజర్వేషన్లు, ఎస్టీలకుండే రిజర్వేషన్లు, మైనారిటీలకుండే రిజర్వేషన్లు, రాజ్యాంగం హక్కులను హరిస్తున్నది, కాల రాస్తున్నది. మన జీవితాలన్నీ కూడా రోడ్డు పాలైతున్న భయంతో ఆ రోజు మరి ఈ ప్రాంత ప్రజలను రక్షించాలి, ఈ రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పి ఆ రోజు నేను కేసీఆర్ గారి దగ్గరికి మా అగ్రనాయకత్వం అనుమతితోనే పోయినా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.